శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే. ఆటో షోకి జానీ మాస్టర్ని గెస్ట్గా రావటం చూసాము. అలానే వ్యాలంటైన్స్ డే రోజు తన వైఫ్ కూడా ఎంటర్ ఇవ్వటం, ఆమెతో కూడా కొన్ని సీన్స్ ఉండటం అందులో ప్రోమోలో హైలైట్ అయింది. అయితే ఇప్పుడు ఒక కేసున్న పోక్సో కేసున్న అతన్ని జడ్జిగా ఎలా తీసుకొస్తారు, అతన్ని బాయ్కాట్ చేయాలి అంటూ ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అతను తప్పు చేశాడో ఒప్పు చేశాడో మనకు తెలుసా? జానీ మాస్టర్ అనే అతను అది ఆ కేసు కావాలని చేశారా, ఏం జరిగింది మనకు తెలియదు. మన దాని గురించి మాట్లాడకూడదు కూడా. ఇంకొకటి, అతను ఒప్పుకున్నాడు ఏమని ఆటలో, నా భార్య వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నానని. మీరు ఆ ప్రోమో చూస్తే అందరికీ చాలా నచ్చింది ఆ ప్రోమో. ఆటా షో జీ తెలుగు వాళ్ళది. జానీ మాస్టర్ ఒకళ్ళు, నిహారిక ఉన్నారు. అయితే జానీ మాస్టర్లో ఉండే ఆ మొహంలో ఉండే ఆ కళ్ళ తప్పింది. అది బాధ అనిపించింది. ఎందుకంటే గతంలో మనం ఆయన జడ్జిగా చేసినవన్నీ చూసాం మనం. అతను నవ్వితే కూడా పగలబడి నవ్వుతాడు, కుర్చీలోంచి లేచి కుర్చీ వెనకాల నిల్చుని కుర్చీ పట్టుకుని నవ్వుతాడు. అది అతని పెక్యులారిటీ, మీరు గమనిస్తే కనుక. అయితే కానీ ఇప్పుడు నిజంగా అతను అలా ఉన్నారు అంటే పూర్తిగా భార్య సపోర్ట్. అందుకే అతను వాళ్ళ భార్య వస్తారు, ఇతను ఆవిడ ఐ లవ్ యూ చెప్తుంది ఇతనికి ప్రోమోలో. ఇతను కూడా వెళ్ళి ఫస్ట్ అతను ఏమంటాడు తెలుసా, నాకు చాలా నచ్చింది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల కృతజ్ఞతలు చెప్తాడు అతను. ఇలాంటి అమ్మాయిని కానీ మీరు నాకు ఇచ్చారు అని. సాధారణంగా తల్లిదండ్రులు తిడతారు అబ్బాయిలు. ఎక్కువ మీరు గమనిస్తే సంసారాల్లో ఫస్ట్ అమ్మాయిని టార్గెట్ చేసేది ఎక్కడంటే, అది అత్త కావచ్చు, మావ కావచ్చు, మరిది కావచ్చు, భర్త కావచ్చు, ఆడబడుచులు కావచ్చు. ఏం పెంపకం ఇది, మీ అమ్మ నాన్న ఏం పెంచారు నిన్ను అంటారు కదా సాధారణంగా మనం వినే మాట. అందుకు భిన్నంగా ఇతను అభినందనలు తెలిపితే నాకు చాలా నచ్చింది అది. అంటే మనం చిన్న చిన్న ఇదిలు పట్టుకోవాలండి మనం. దట్ షోస్ హిజ్ అంటే సంస్కారం నాకు అనిపించింది. ఇప్పుడు తప్పులు చేయని వాడు ఎవడండి? మనిషి అన్నాక తప్పులు చేస్తాడు. దొరకనంత వరకు దొర, దొరికాక దొంగ అంతే. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంటి, బ్యాన్ చేయాలి మీరు, అట్లా ఆటలో అతన్ని పెడతారు జడ్జి కింద, అతని మీద కేసు ఉంది కదా, ఉండనివ్వండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండొచ్చు, ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు కేసులు పెట్టుకోండి, మేము జైలుకి వెళ్ళొచ్చి మేము ముఖ్యమంత్రులు అవుతామంటున్నారు జనాలు, అంటే రాజకీయ నాయకులు. కరెక్ట్. మీరు ఏం సెట్ చేస్తున్నారు మరి? వాళ్ళకి ఎందుకు ఓటేస్తున్నారు? ఇప్పుడు తను బతకడం కోసం ఒక షో చేసుకుంటున్నాడు, బతకనివ్వరా మీరు? అంటే తప్పు చేసిన వాడు చచ్చిపోవాలా తిండి తినకుండా మాడిపోయి? అంటే మనం ఏం మాట్లాడుతున్నాము? ఎప్పుడు వన్ సైడెడ్గా ఉండకూడదండి. ఏ ఇష్యూకైనా 2 పార్శ్వాలు ఉంటాయి. అది తప్ప ఒప్ప అనేది ఇంకా జడ్జ్మెంట్ అయినా మనం ఎవరండి జడ్జి చేయటానికి? ఇప్పుడు జీ వాళ్ళని మెచ్చుకోవాలి మనం, ఆ ఆట షో చేస్తున్న వాళ్ళని మెచ్చుకోవాలి. నిజంగా చెప్తున్నా, అతన్ని ఎంపిక చేసుకున్నందుకు. తప్పు చేశాడని మనం శిక్షించకూడదు. మనం ఎవరైనా శిక్షించడానికి? మనం ఎవరైనా తప్పులు చేయకుండా ఉంటామా జీవితంలో? వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు మనం అప్రిషియేట్ చేయాలి. ఓకే, కేసుదేనండి, కేసు తేలాక తర్వాత చూసుకోవచ్చు, ఈలోగా మీరు అతనికి కుటుంబాన్ని ఆదుకున్నారని మనం అప్రిషియేట్ చేయాలిగా. జానీ మాస్టర్ ఎవరో నాకైనా ఫ్రెండా, చూడటమా? ఏది కాదు. మన ఇష్యూగా మాట్లాడాలి. నేను అదే చెప్తాను. ఏదైనా సరే, అది మతమైనా కులమైనా, ఈవెన్ ఇట్లాంటి కేసులైనా షోలైనా ఏదైనా కూడా. సో అతను ఆ అమ్మాయి కాళ్ళ దగ్గర కూర్చుని నిజంగా మనకి కదిలిస్తుంది మనని. ఆ ట్రూ లవ్ చూపించాడు అతను. మగాడు తప్పులు చేస్తాడు, ఆడది తప్పులు చేస్తుంది ఈ రోజుల్లో. అసలు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? నేను అనేది మనం జడ్జి చేయొద్దంట. మీరెవరు నేనెవరు చేయటానికి? ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా అని మనం పోస్టులు పెట్టేసి, ఈ సోషల్ మీడియా వల్ల మానసికంగా చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. మీరు తప్పు కాదు, మీరు ఒక మెసేజ్ పెట్టండి, కానీ హత్య చేసేలా పెట్టే అధికారం మీకు లేదు. వన్ సైడెడ్గా పెట్టేయకండి. మీకు తెలియదు, 2 పక్కల మీరు చూడరుగా, నేను చూడను. కొన్నే చూస్తాం మనం, ఎవరి పరిధిలో వాళ్ళని చూస్తాం.
అందుకని నేను అనేది ఏంటంటే ఇట్లాంటివి పెట్టేసి అతనికి అవకాశం ఇచ్చినందుకు వీ హ్యావ్ టు అప్రిషియేట్. మొన్న ఆవిడ ఎన్నికలు అదేంటి నెగ్గింది కదా, యూనియన్ ఎలక్షన్స్ యూనియన్ ఎలక్షన్స్లో డాన్స్కి సంబంధించి ఈవిడ నిల్చున్నారు శేఖర్ మాస్టర్కి ఎదురుగా. ఎందుకంటే అతని బదులు భార్యను నిలబెట్టారు, ఆవిడ నెగ్గారుగా. మరి ఎందుకు నెగ్గించుకున్నారు అతను తప్పు చేసి? కళ వేరు, తప్పు వేరు. కళను చంపేయొద్దని మనం ఖచ్చితంగా చెప్తున్నాం. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.